హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 31వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ వసు అర్జున్ వంక ఆశ్చర్యంగా చూస్తుంటే అంజలి మాత్రం షాకింగ్గా చూస్తుంది ఆనంద్ బిహేవియర్ చూసి. మీరు అంటాడు అర్జున్. మీకు నేనెవరో తెలియదు, కానీ నాకు మీరు నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి తెలుసు. అంటే తెలుసుకున్నాను. అసలు మీరు నాకు గురువు అని నేను భావిస్తున్నాను అంటాడు అర్జున్ వంక నవ్వుతూ చూస్తూ ఆనంద్. మీరు ఏమంటున్నారు అంటాడు అర్జున్. ఓకే మీకు అర్థమయ్యేలా చెప్తాను అంటూ అంజలిని సైడ్ హక్ చేసుకుని, అంజు నీకు చెప్తూ ఉంటాను కదా, నా బిజినెస్ ఇలా సక్సెస్ అవడానికి మెయిన్ కారణం ఒకరున్నారని అంటూ అంజలి వైపు చూస్తాడు. అవును అన్నట్టు తలూపుతుంది అర్థం కాక అంజలికి. ఆ వ్యక్తి ఎవరూ కాదు, ఈయనే మిస్టర్ అర్జున్. ఎస్ అంటూ అర్జున్ వైపు చూపిస్తూ, మీరు మీ కాలేజీలో ఉన్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ రాశారు, అలా మీ 4 years రాస్తూనే ఉన్నారు, గుర్తుందా? అవును, కానీ మీకెలా తెలుసు అన్నాడు అర్జున్. ఎలా అంటే నేను మీ కాలేజే కాబట్టి, మీరు సూపర్ సీనియర్ని కాబట్టి. అలానే ఒకరోజు మా నాన్నగారు ఆయన కంపెనీ ఒకటి లాస్లో ఉంది అని నాకు ఇచ్చేశారు ట్రైనింగ్ అవుతానని. అప్పుడే మీ ఆర్టికల్స్ చదవడం జరిగింది. వాటి సాయంతో ఆ లాస్లోని బయటికి వచ్చి ఇప్పుడు నెంబర్ 1గా నడిపిస్తున్నాను. ఇది కేవలం మీ వల్లే. మీ ఆర్టికల్స్ ఇప్పటికీ నా ఫోన్లో ఉన్నాయి అంటూ ఫోన్ ఓపెన్ చేసి మరీ చూపించాడు. వాట్ ఏ టాలెంట్ అర్జున్. నేను ఇంకా మీరు ఎక్కడో హైలో ఉంటారనుకున్నాను, కానీ ఇలా ఇప్పుడు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంజు మనిషిని చూసి ఎప్పుడు అంచనా వేయకూడదుమా. అసలు గ్రేట్ పర్సన్స్ ఎప్పుడు ఇలా డౌన్ టు ఎర్తే ఉంటారు అంటూ సే సారీ అంటాడు. నేను అవమానిద్దామనుకుంటే నాకే అవమానం జరిగిందే అనుకుంటూ తప్పక సారీ చెప్పింది అర్జున్కి అంజలి. అర్జున్ అంజలిని పట్టించుకోకుండా ఆనంద్తో మాట్లాడుతూ పక్కకెళ్ళాడు. అంజలి గారు ఒక్క మాట అంది వసు. వాట్ అంది. అర్జున్ గారిని ఇంకొకసారి తక్కువ చేసి మాట్లాడాలని చూడకండి. ఇప్పటి వరకు మీరు కామ్గా ఉన్న వసుని చూస్తారు, కోపం వచ్చిన వసుని చూడాలి అనుకోకండి అని చెప్పి అర్జున్ వైపే వెళ్తుంది. హౌ డేర్ ఈజ్ షీ అనుకుంటూ కోపంతో రగిలిపోతూ వెళ్ళి పోడియం ముందు రోలో కూర్చుంటుంది అంజలి. అర్జున్ వసుతో, చిన్నమ్మ నువ్వు ముందు రోలో కూర్చో, నేనిప్పుడే ఆనంద్ గారితో మాట్లాడేసి వస్తా అన్నాడు. సరే అని వసు వెళ్ళి కావాలని అంజలి పక్కనే కూర్చుంది. చూడు, నా పక్కన కూర్చుని అంత అర్హత నీకుందని నువ్వు అనుకుంటున్నావా అంది. కూర్చోడానికి సీటుంటే చాలు అంజలి గారు, అర్హతతో పనేంటి అంది వసు. ఆహా, నాకే ఎదురు చెప్తున్నావు, బాగా ధైర్యం వచ్చినట్టుంది, దించుతా, ఈ పొగరు మొత్తం దించుతా అంది. దీన్ని పొగరు అనరు, ఆత్మాభిమానం అంటారు అంటుంది వసు. అర్జున్కి నువ్వు ఎన్ని విజయాలిచ్చినా వాడికి దగ్గర కాలేవు కదా. ఏంటి, నాకెలా తెలిసిందనేనా? అలా తెలుస్తూ ఉంటాయి, కానీ జాగ్రత్త మరి. అసలే అర్జున్కి నేనంటే ఇంకా ప్రేమ అన్నట్టు అనిపిస్తుంది. ఎంత చేస్తున్నా నన్నేం అనట్లేదు అంటూ కన్నింగా నవ్వుతుంది. వసు అప్పటి వరకు ధైర్యంగా ఉన్న వసు తన మెంటల్ అబిలిటీ గురించి వచ్చేసరికి డీలా పడిపోతుంది. కానీ అర్జున్ చెప్పిన మాటలు జీవితాంతం వెయిట్ చేస్తానన్న ఆ వర్డ్స్కి గుర్తుకు తెచ్చుకుంటూ ఆల్ ది బెస్ట్ అంటూ నవ్వుతుంది. మీ ఇద్దరికి రోజులు దగ్గర పడ్డాయి అనుకుంటూ కూర్చుంది అంజలి. అప్పుడే అందరికీ అవార్డ్స్ ఇస్తూ అర్జున్ని కూడా పిలిచారు. అర్జున్ ఒక్కడే వెళ్ళి అవార్డు తీసుకుని అందరికీ థ్యాంక్స్ చెప్పి కిందికి వచ్చాడు. అప్పటి రిపోర్టర్ అర్జున్ చూసి, మీరు మీ లవర్తో వస్తా అన్నారు కానీ వైఫ్తో వచ్చినట్టున్నారు అంటూ ప్రశ్నిస్తాడు. అర్జున్ వసుని రమ్మని కళ్ళతో పిలిచాడు. వసు రాగానే వసు భుజాలు ఆపి చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ, షీ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని నవ్వుతూ చెప్తాడు. నైస్ అర్జున్ గారు అంటూ క్లాప్స్ కొడతాడు రిపోర్టర్. వసు ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. అందరూ న్యూస్ కోసం వాళ్ళ పిక్స్ తీసుకుని వెళ్తారు. ఫంక్షన్ అయ్యేసరికి మిడ్నైట్ అవ్వడంతో అక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ అలాట్ చేసిన సూట్ రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు అర్జున్ వసు మాత్రం అర్జున్ గారు హ్యాపీగా ఉన్నారు, ఈ టైంలో దగ్గర అవ్వడానికి ట్రై చేస్తే అని ఆలోచించుకుంటూ మైండ్ని తనే చేసుకుంటూ రెడీ. అర్జున్ మాత్రం ఆనందంతో మాట్లాడలేక కొంచెం రిలీఫ్గా అనిపించి మంచిగా నిద్రపోవాలని అనుకుంటూ నడుస్తాడు. రూమ్లోకి వచ్చిన ఇద్దరూ చక్కగా ఫ్రెష్ అయి భోజనం చేసేసి బెడ్ మీద వాలుతారు. అర్జున్ వైపు వసు కూడా చూడట్లేదు. అర్జున్ మాత్రం వసుని చూస్తూ, చిన్నమ్మ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఏంటి నన్ను అస్సలు చూడట్లేదు, ఏమైంది అన్నాడు. ఏం లేదు అర్జున్ గారు అంటూ అటువైపుకి తిరిగి పడుకుందనే కానీ అర్జున్కి తన మనసులో మాట చెప్పాలి, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. అర్జున్ వసు అటు తిరిగి పడుకోవడం వల్ల తన వీపు చక్కగా మెరుస్తూ కనిపించేసరికి మెల్లగా దగ్గరికెళ్ళి వసుని వెనక నుండి హక్ చేసుకుని చిన్నగా వసు చెవులో చిన్నమ్మ అంటూ మెల్లగా పిలుస్తాడు. ఆ పిలుపుకే వసుకి గుండెల్లో దడ మొదలైంది. ఎలా అయినా దాన్ని బలవంతంగా దాస్తూ అలానే పడుకుంది. వసు ఏం మాట్లాడకపోయేసరికి అర్జున్ వసు జడని ముందుకు వేస్తూ అచ్చదనంగా ఉన్న తన వీపుపై అతని పెదాలతో రాస్తూ ఉంటాడు. మామూలుగా అయితే ఆ చర్యకి పులికించిపోవాలి, కానీ వసుకి ఇంకా చేతుల్లో చెమటలు పట్టేస్తూ శరీరం వణకడం స్టార్ట్ అయింది.
అర్జున్ ఇది గమనించకుండా తనకేదో అయినట్టు వీపు నుండి అలానే కిందికొచ్చి నడుముని సృహిస్తూ వసుని ముందుకు తిప్పుకొని తన నాభిపై ముద్దు పెడతాడు. అలానే తన పైటని తీస్తూ యథభాగం వద్దకు చేరి చక్కని శిల్పంలో ఉన్న తన గొంతుపైన చిన్నగా ముద్దు పెడతాడు. ఆ తమకంలోనే వసు పెదాల్ని ముద్దు పెట్టుకుందామనుకుని పైకి లేచిన తనకి కళ్ళ వెంబడి నీళ్లతో బలవంతంగా తన బాధని పంటి కింద బిగిస్తూ బాధపడుతున్న వసు మొహం కనబడగానే తనేం చేస్తున్నాడో అర్థమై అర్జున్ ఫాస్ట్గా లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు బాధను భరిస్తూ ఉన్న వసు అర్జున్ వదిలేసి వెళ్ళిపోగానే ఇంకా బాధ కలిగి ఏడుస్తూ కూర్చుంది. ఏం చేశాను నేను? చిన్నమ్మ పరిస్థితి తెలిసి కూడా ఇలా ఎలా బిహేవ్ చేశాను? అయినా చిన్నమ్మ సైలెంట్గా ఉందంటే తనకిష్టం అనుకోవడం ఏంటి నేను అని తనని తాను తిట్టుకుంటూ ఆ రైలింగ్కి తన చేతిని గట్టిగా కొట్టాడు. వసు ఏడ్చి కాసేపటికి నార్మల్ అయి, సారీ అర్జున్ గారు, నేను మీకు జన్మలో ఆనందం పంచలేనేమో అని బాధపడుతూ అలానే కూర్చుండిపోయింది. ఆ రాత్రి ఇద్దరికి బాధని మిగిల్చింది. వసుకి ఎంత అర్జున్కి దగ్గర అవుదామంటే అంత దూరం అయ్యేలా ఉంది. అర్జున్ తనని తాను చాలాసేపు కోప్పడి మళ్ళీ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఆ నైట్ గడిపేస్తాడు. మార్నింగ్ యథావిధిగా ఇద్దరు ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు. కానీ అర్జున్ వసుతో కానీ వసు అర్జున్తో కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఇంటికి చేరేసరికి లేట్ అవడంతో ఫాస్ట్గా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అర్జున్ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ కోసం బిల్లింగ్ ఇన్విటేషన్ అందుతుంది. అది అర్జున్ కంపెనీ కంటే అంజలి కంపెనీకి వస్తే కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటుందని భావించి స్వప్నని ఆఫీస్కి రమ్మంటాడు అర్జున్. గుడ్ మార్నింగ్ సార్ అంటుంది స్వప్న. వెరీ గుడ్ మార్నింగ్ స్వప్న, ఎలా ఉన్నావమ్మా అన్నాడు. ఫైన్ సార్ అని నవ్వుతుంది. పైకి లోపల మాత్రం బాధపడుతుంది. మనకి ఒక ప్రాజెక్ట్ కోసం బిడ్డింగ్కి ఇన్విటేషన్ వచ్చిందిరా, అది మీ కంపెనీకి ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే అర్చన మీ టీం లీడ్ కాబట్టి నీకే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కొటేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నువ్వు అర్చనను మీట్ అవ్వు, కొటేషన్ చేసేది నువ్వే. ఇది కనుక సక్సెస్ అయితే నీకు ఆ కంపెనీలో మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా అన్నాడు. సార్, నేను కొటేషన్ వేయడం ఏంటి? నాకంత నాలెడ్జ్ లేదు సార్ అంటుంది. ఎలా అయినా అంజలి ప్లాన్ ఫ్లాప్ చేయాలని. అందుకే అర్చనని మీట్ అవ్వు, నేను తనకంతా చెప్పాను, సో నీకు ఈజీ అవుతుంది అంటాడు. స్వప్న ఇంకా తప్పించుకునే వీలు లేదని సరే సార్ అంటూ వెళ్ళిపోతుంది. అర్జున్కి స్వప్న కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం గమనిస్తాడు. కానీ బిడ్డింగ్ అని చెప్పడం వల్ల భయపడుతుంది అనుకుంటూ వర్క్లో పడిపోతాడు. వసు అర్జున్కి చెప్పకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్కి జరిగింది మొత్తం చెప్పి ఏడుస్తుంది. అంతా విన్న డాక్టర్, చూడండి వసు, మీరు ఏడ్చే అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు మీది. ఏమంటున్నారు డాక్టర్? ఇది నాకు చాలా పెద్ద విషయమే అంటుంది వసు. అదే మీలో ఉన్న ప్రాబ్లం. చిన్న ప్రాబ్లంని భూతద్దంలో చూస్తున్నట్టు చూడడం వల్ల మీకు మీరే స్ట్రెస్ కలిగించుకుంటున్నారు. లిజన్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, కొంచెం మీ పర్సనల్ చెప్తారా? అన్నట్టు తలూపుతుంది. మీ హస్బెండ్ అంటే మీకు ఇష్టం లేదా? నా ప్రాణం డాక్టర్ అర్జున్ గారు. ఓకే, మీ హస్బెండ్ మీకు కిస్ చేస్తున్నప్పుడు కానీ లేదా హగ్ చేసుకున్నప్పుడు కానీ మీకు ఏమైనా అన్కంఫర్ట్గా అనిపిస్తుందా? లేదు డాక్టర్, నాకు నచ్చుతుంది. ఆయన మిమ్మల్ని హ్యాండిల్ చేసే విధానం అంటే మీతో ఇంకా అడ్వాన్స్ అవ్వాలని చూసినప్పుడు ఏమైనా హార్డ్గా ఉంటారా? లేదు డాక్టర్, ఇన్ఫ్యాక్ట్ ఆ టైంకి నాకు ప్రెషర్ అనిపించినా ఆయన నాపై చాలా కేర్ తీసుకుంటారు. నాకెప్పుడు ఇబ్బంది కలిగించేలా ఏమీ చేయరు కూడా అని కాన్ఫిడెంట్గా చెప్తుంది. మీ దగ్గరే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. మీ ప్రాబ్లం చాలా చిన్నది. మీరు కొంచెం అర్జున్కి అలవాటు అవ్వండి. అలవాటా? ఆయన కూడా ఇదే మాట అన్నారు డాక్టర్. డాక్టర్ నవ్వుతూ, అయితే ఇంకే, అర్జునే మిమ్మల్ని మార్చేస్తారులే, కంగారు పడకండి. నిజమా? ఎలా డాక్టర్? అదంతా మీ హస్బెండ్ చూసుకుంటారు, కానీ మీరు మాత్రం కంగారు పడిపోయి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. మీరు మారుతారు, ఆ నమ్మకం నాకుంది. మీరు కూడా నమ్మండి, కానీ కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకో విషయం వసు, అర్జున్కి అనుగుణంగా మారడానికి కొంచెం మీ భయం పక్కన పెట్టాలి, అర్థమైందా అని కౌన్సిలింగ్ ఇచ్చారు. వసు కాసేపు ఆలోచించుకొని నవ్వుతూ సరే డాక్టర్ అని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్లో అర్జున్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. విహారిని అడిగితే అర్జున్ భోజనం చేయలేదని చెప్తాడు. ఇంకా భోజనం తీసుకుని అర్జున్ క్యాబిన్లోకి వెళ్తుంది వసు. అర్జున్ గారు. వసు గొంతు విన్న అర్జున్ నైట్ జరిగిన దానికి తలెత్తి వసుని చూడలేక చెప్పు చిన్నమ్మ అంటాడు వర్క్ చేసుకుంటూనే. అర్జున్ అలా ఎందుకున్నాడో అర్థమై చిన్నగా నవ్వుతూ దగ్గరికి వెళ్ళి అర్జున్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అర్జున్ షాక్ అయ్యేలానే వసుని చూస్తాడు. వసు నవ్వుతూ, నైట్ జరిగిన దానికి మీ తప్పు ఏమీ లేదు అర్జున్ గారు, తప్పంతా నాది. నేను మారడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం టైం ఇవ్వండి అంటుంది అన్నం కలుపుతూ. వసు మాటలు విని మెల్లగా వసు నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ, సారీ చిన్నమ్మ, నిన్న నేనెందుకు నా కంట్రోల్లో లేను అని చెప్తూ తనని ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. అర్జున్కి ఎదురుగా తిరుగుతూ అన్నం నోట్లో పెడుతుంది.
నువ్వు తిన్నావా చిన్నమ్మ అని అడిగాడు. లేదు, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను అని చెప్తూ మొత్తం ప్లేట్ ఖాళీ చేసేసింది. వసు అలా ఫ్రీగా తనతో మూవ్ అవుతూ ఉంటే ఆనందంతో ఎంత తిన్నాడో తెలియకుండా మొత్తం తినేశాడు. చిన్నమ్మ, పొద్దున్నిండి నా క్యాబిన్లో లేవు, ఎక్కడికైనా వెళ్ళావా అన్నాడు. అది ఒకసారి డాక్టర్ని కలవడానికి వెళ్ళాను అంటూ వసుకి వర్క్ అసైన్ చేసి తమ వర్క్లో పడ్డాడు. నైట్కి అందరూ ఇంట్లో కలిసి భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వసు అర్జున్ కోసం పాలు తీసుకుని వెళ్ళింది. పాలు వద్దు చిన్నమ్మ అన్నాడు. రోజు మీతో ఇదే గొడవ, అసలే నలుగురు పని ఒకరు చేస్తున్నారు, ఇలా అయితే బలం ఎక్కడి నుండి వస్తుంది, తాగండి అని గద్దిస్తుంది. మా అమ్మకు చెప్తా నీ పని, నన్ను బెదిరిస్తున్నావని అన్నాడు అర్జున్. అమ్మో భయం వేస్తుందే అని. ముందు తాగండి, ఆ తర్వాత మీ ఇష్టం, ఎవరికైనా చేసుకోండి అంటుంది. ఎంత ధీమానో, మా అమ్మ నీకు ఫుల్ సపోర్ట్ అనే కదా. చెప్తా నాకు కూడా టైం వస్తుంది అంటాడు పాలు తీసుకొని తాగుతూ. వసు నవ్వుకుంటూ గ్లాస్ తీసుకుని బయటికి వెళ్తుంది. అర్జున్ డాక్టర్కి కాల్ చేసి మాట్లాడి పెట్టేస్తాడు. వసు రాగానే చక్కగా వసు మీద 2 కాళ్ళు వేసుకుని దగ్గరికి లాక్కుని తన మెడవంపుల్లో తల పెట్టుకుని నిద్రపోతాడు. అలా చాలా రోజులు ఇలానే పడుకోవడం చేస్తాడు. ఒకరోజు నైట్ వసు బెడ్ మీద కూర్చునుండగా అర్చన వస్తుంది లోపలికి. అర్జు, ఏమైనా కావాలా? అవునే, నిద్ర కావాలి. అవునా, అయితే వెళ్ళి పడుకో. అబ్బో జోకా, అందుకేగా వచ్చింది అంటుంది తన దుప్పటి తీసుకుని బెడ్ మీద పడుకుంటూ. అదేంటి అచ్చు, నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు అంది. అన్నకేదో పనుందటే, అందుకే నేను నీకు తోడుగా పడుకోవడానికి వచ్చాను. చాలా, ఇంకేమైనా అడగాల అంటుంది నిద్ర కళ్ళతో అర్చన. వసు తడబడుతూ పడుకో అంటూ అసలు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుంటూ తను కూడా పడుకుందామని డిసైడ్ అయి పడుకుందనే మాట. కానీ రోజు అర్జున్తో ఒదిగిపోయి హాయిగా వెచ్చగా నిద్రపోయే వసుకి ఇవాళ ఇలా ఒంటరిగా అస్సలు నిద్ర రావట్లేదు. మనసంతా అర్జున్ గురించి ఆలోచనలే. ఎందుకో తెలీదు, అర్జున్ స్పర్శని తన మనసు కోరుకుంటుందని తనకు అర్థమవుతుంది. అర్జున్ పక్కన లేక ఏడుపు వచ్చేస్తుంది తనకి. అసలు కంటి మీద కొనుక్కు లేకుండా ఎప్పుడెప్పుడు అర్జున్ని చూద్దామా అని అలానే తెల్లవారే వరకు ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ అర్జున్ కూడా వసు లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. చిన్నమ్మ నన్ను నీకు అలవాటు చేస్తానని నేను బాగా అడిక్ట్ అయిపోయాను. నిద్ర సంగతి ఏమో కానీ నీ స్పర్శ లేక నా మనసు నా మాట వినను అంటుంది అని నవ్వుకుంటూ అలానే ఎప్పటికో పడుకుంటాడు. నెక్స్ట్ డే ప్రాజెక్ట్ బిడ్డింగ్ రోజు. ప్రాజెక్ట్ ఎవరికి వస్తుందా అనే టెన్షన్లో ఉన్నారు అందరూ. అర్చన అలానే కమల్ ఇద్దరు కలిసి అర్జున్తో వెళ్లారు ప్రాజెక్ట్ కోసం. లాస్ట్ బిడ్డింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అందరూ షాక్ అయ్యారు. అది రావత్ కంపెనీకి వెళ్ళింది. అర్చన కమల్ కూడా చాలా అప్సెట్ అయ్యారు. పక్కాగా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ పోవడం ఏంటి అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నారు. అర్జున్ కూడా మౌనంగా కూర్చున్నాడు, తను పెట్టుకున్న హోప్స్ పోయాయని. ఇదంతా చూస్తున్న అంజలి మాత్రం హార్ట్ఫుల్గా నవ్వుకుంటూ స్వప్నకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆఫీస్కి వచ్చిన అర్జున్, అర్చన, కమల్ మాత్రం చాలా డల్ అయి అలానే మౌనంగా ఉన్నారు. వసు, విహారీ వాళ్ళకి సర్ది చెప్పడానికి చాలా ట్రై చేశారు, కానీ నో యూజ్. అలా ఈవినింగ్ వరకు బాధపడుతూ కూర్చున్నారు. వసు ఇంకా ఇలా కాదని ముగ్గురిని కూర్చోబెట్టి, ఒక్క ఓటమికి ఇలా అయిపోతే ఇంకొక నెల మాత్రమే ఉన్న మన బెడ్ని ఎలా గెలుస్తారా అంటూ 4 మాటలు గట్టిగా అనేసరికి మళ్ళీ తేరుకుని వర్క్ మొదలు పెడతారు. అంజలి, అర్జున్ స్టాక్స్, షేర్స్ నాలెడ్జ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అటువైపు కూడా దెబ్బ కొట్టాలని ఒక హ్యాకర్ని కలిసి అర్జున్ షేర్స్ అన్నీ ఇందులో పెట్టాడు. ఎంతెంత పెట్టాడో తెలుసుకుని మొత్తంలో లాస్ వచ్చేలా అవన్నీ లాస్ వచ్చే కంపెనీకి మార్చేస్తుంది. ఇవేమీ తెలియని అర్జున్ సిన్సియర్గా షేర్స్లో తన పెట్టుబడి పెడుతూనే ఉన్నాడు. అంజలి ఆ రోజు తన అమ్మమ్మ గారింటికి వెళ్తుంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ అమ్మా అమ్మా అంటూ అరుస్తూ వెళ్ళి తన తల్లిని హక్ చేసుకుంటుంది. అబ్బా, వచ్చావంటే గోలగోల చేస్తావే, ఇంకా చిన్నతనం పోలేదు నీకు అంటూ ముద్దు పెట్టుకుంటారు సుమన. అంజలి నవ్వుతూ, అవును, ఇంట్లో నాన్న లేరా అంది. ఉన్నారే. ఏం లేదులే, నేను వచ్చా కదా, వెళ్ళిపోతారులే బయటికి అంటుంది మూతి తిప్పుతూ అంజలి. ఏమైందో తెలీదే, ప్రాణంగా చూసుకున్న నీతో మాట్లాడడం సడన్గా ఆపేశారు. నిన్ను అడిగినా నాకేం తెలుసు అంటావు, ఆయన నోరు విప్పరు అని బాధపడుతూ ఉంటారు సుమన. మేఘా ముందు ఆ అర్జున్ గాడి సంగతి అవ్వని, నీ పని చెప్తా అనుకుంటూ ఉంటుంది మనసులో కోపంగా. ఏమ్మా మౌనంగా ఉండిపోయావు, కనీసం నువ్వైనా మీ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చెయ్యొచ్చు కదా అంటారు ఆశగా సుమన. ఆయనకి లేని ప్రేమ నాకు మాత్రం ఎక్కడిదిలే, కానీ ఏదైనా స్వీట్ చేసి పెట్టమ్మా, నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది అంటుంది అంజలి. సరే అంటూ స్వీట్ చేయడం కోసం వంటగదిలోకి వెళ్తుంది సుమన. అప్పుడే ఆయన రూమ్ నుండి బయటకు వస్తూ అంజలిని అక్కడ చూసి వడివడిగా బయటికి వెళ్ళారు. వాళ్ళ నాన్న అలా వెళ్తారని తెలిసిన అంజలి ఏమాత్రం బాధ లేకుండా ఫోన్ చూస్తూ ఉంటుంది. బయటికెళ్ళిన అంజలి నాన్నగారు మాత్రం గతం తాలూకు జ్ఞాపకాలు తలుచుకొని మనసులో ఎంతో బాధపడుతూ ఉంటారు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.